మందమైన ప్రేమ జంట పాపం ఏం ప్రేమించుకున్నారో ఏందో తెలియదు కానీ ప్రేమ గుడ్డిది అని అంటే వీళ్ళే నిదర్శనం అని చెప్పి చాలా మంది వాళ్ళను ట్రోలింగ్ అయితే గురి చేస్తున్నారు. ప్రేమించుకున్నారు, ముద్దాడుకున్నారు, లవ్ ఆడుకున్నారు, పార్కులు తిరిగిళ్ళు, సినిమాలు తీస్తానంటున్నారు, డూయెట్లు వాడుకున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే వీళ్ళ తతంగా మామూలు కాదు. ముసలి వయసులో కుసుమ గూడాలనుకుంటా వాళ్ళ మీద ఎంత నెగిటివ్గా చేసినా సుతం, ఎన్ని యాంటీగా పోస్టులు పెట్టినా సుతం, ఈ మందపాటి ప్రేమ జంట మాత్రం వాళ్ళ మధురమైన ప్రేమను వంచుకుంటా జనాలను ఆగం చేస్తున్నది. ఇంతకా ఎవరా జంట చూద్దామా? ఖతర్నాక్ వార్త వచ్చింది, తీసుకొచ్చిన చూడు. దువ్వాడ శ్రీనివాసు, దివ్వెల మాధురయ్య. ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ ఇద్దరి అమర ప్రేమికుల ముచ్చట తెలియనోళ్ళంట ఎవరు ఉండరు. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పంచాయతీతోని తెర మీదకి వచ్చినటువంటి ఈ ఇద్దరి ప్రేమ అయిన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు ఆ టాపిక్ గానే ఉంటది. లేటు వయసుల ఘాటు ప్రేమతో అబ్బాబ్బాబ్బాబ్బా ఎప్పుడు వార్తలలో నిలిచిపోయే దివ్వెల మాధురి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న రచ్చ సోషల్ మీడియాలో అంతా ఇంత కాదు. ప్రేమకు సరైన నిర్వచనం మేమే అని అందరికి చెప్పేటట్టుగా ఎవరేమంటున్నా పట్టించుకోకుండా ఈ ఇద్దరు చేస్తున్న హంగామా రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చలకే దారితీస్తున్నది. ఇక రీసెంట్ గా వాలంటైన్స్ డే సందర్భంగా ఈ జంట చేసినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ముసలి వయసులో కుసుమ గూడాలా అనుకుంటా కామెంట్లు పెట్టుకుంటా ఎడ్డిచ్చినట్టే మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరి ఓల్డేజ్ ప్రేమ ఆయన చూస్తున్నోళ్ళు. ఇక ఒక స్టూడియోకు ప్రేమ పచ్చుల దినోత్సవం సందర్భంగా ఇంటర్వ్యూకి వచ్చిండ్రయ్యా. ఇక ఒకరికొకరు ఇద్దరు మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నారు, బాగా ప్రేమగా మాట్లాడుకున్నాడు. యువ ప్రేమికుల మాదిరిగా వాళ్ళిద్దరు వాలంటైన్స్ డే వీక్ను, రోజ్ డేను, చాక్లెట్ డేను, టెడ్డీ డేను, హగ్గు డేను, వాలెన్స్ డే డేను బాగానే జరుపుకున్నాడే కాదు, ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. మీదికెంచి లవ్ ప్రపోజ్ చేసిండయ్యా. చేతిలో చెయ్యేసి చెప్పుకున్న ప్రేమ ఊసులు, చేసుకున్న భాషలు, వాళ్ళిద్దరు ఒకరికొకరు ఇచ్చుకున్న కానుకలు ఆ వీడియోలో స్పెషల్గా కనబడ్డాయి. దువ్వాడ శ్రీనివాసు, దివ్వెల మాధురి ఇద్దరు ఒకరికొకరు లవ్ను ప్రపోజ్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్యన ఉండే ప్రేమకు చిహ్నం వాలెన్స్ డే అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రేమ తత్వంతో ఉండాలని చెప్పి, సంతోషంగా ఉండాలని చెప్పి వాలంటైన్స్ డే సందర్భంగా కోరుకుంటున్నామని చెప్పి దువ్వాడ శ్రీనివాసు చెప్పడం కనబడ్డదయ్యా. ఇక ఈ వీడియోలో దివ్వెల మాధురితో కలిసి వాలంటైన్స్ డే మీద ఇక ఆయనకున్నటువంటి ప్రేమ అభిప్రాయాన్ని చెప్పుకుంటూ వచ్చిండు దువ్వాడ శ్రీను. మొత్తానికి వాలంటైన్స్ డే సందర్భంగా ఈ ప్రేమ పచ్చుల వీడియో మీద సోషల్ మీడియాలో ఒక రేంజ్ల కామెంట్లు వస్తున్నాయి. కొందరు వీళ్ళ తీరును విమర్శన చేస్తే ఇంకొందరు వీళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు, ఏం గుండెరా మీదని చెప్పి. ఇంకా అంతేనే కాదు, ఇంటర్వ్యూలల్లో ఒకరికొకరు ముద్దులు కూడా పెట్టుకున్నారయ్యా. ఈ రోతను చూడలేక అడ్డమైన రాతలతోని వేసుకునేటోళ్ళు గట్టిగానే వేసుకుంటున్నారు, వీళ్ళకు కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చుకుంటా. సరే ఏదేమైనా వీళ్ళ వాలంటైన్స్ డే పంచాయతీ అంతా చూసిన వాళ్ళు కొంతమంది ఎటకారంగా కూడా కామెంట్లు పెడుతున్నారు. వచ్చే వాలంటైన్స్ డే కూడా మీరు ఇట్లనే ఉంటారో ఉండరో చూద్దాం తీ, అప్పుడు మళ్ళీ కేకు మేమే పట్టుకుని వస్తాం అన్నట్టుగా కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా పెడుతున్నారు వీళ్ళకు.